పశ్చిమ నియోజకవర్గంలో పత్తి రైతుల కోసం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్ నల్లపాడు ప్రాంతం వెంకటేశ్వర ఇండస్ట్రీస్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలిసి ఈ పత్తి కొనుగోలు కేంద్రాలను సీజన్ మొత్తం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ కొనుగోలు సీజన్లో రైతులందరికీ ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ పరిధిలో 2 సీసీఐ కేంద్రాలు పనిచేస్తుండగా వాటిలో వెంకటేశ్వర మిల్లులోని కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. మంచి నాణ్యత గల పత్తికి 8,110 రూపాయల కనీస మద్దతు ధర అందిస్తున్నట్లు తెలిపారు. బయట మార్కెట్లో పత్తికి సుమారు 6,000 మాత్రమే దక్కుతుందని, కానీ సీసీఐ ద్వారా 8,000కు పైగా ఎంఎస్పీ అందించడం రైతులకు ఎంతో ఉపయుక్తమన్నారు. రైతులు సరైన విధంగా ఎండబెట్టి తేమ శాతాన్ని తగ్గించి వస్తే మరింత మంచి ధర పొందవచ్చునని సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అదే దిశగా ప్రధాని మోదీ ఈరోజు కిసాన్ బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడం రైతులకు మరొక శుభవార్తగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సెక్రటరీ చంద్రిక మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు.